హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 3rd చాప్టర్ పాలినామియల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 3.4లో సెకండ్ ప్రాబ్లంలో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సెకండ్ ప్రాబ్లం, చెక్ ఇన్ విచ్ కేస్ the first polynomial is a factor of the second polynomial by dividing the second polynomial by the first polynomial. ఈ సెకండ్ పాలినామియల్ ని ఫస్ట్ పాలినామియల్ తో డివైడ్ చేయాలి. అంటే మనకి ఫస్ట్ ప్రాబ్లం లో p ఆఫ్ x g ఆఫ్ x అని ఇచ్చారు. ఇందులో అలా నేమ్స్ ఇవ్వకుండా 2 పాలినామియల్స్ ఇచ్చారు. ప్రతి లెక్కలోనూ ఈ సెకండ్ పాలినామియల్ ని ఫస్ట్ పాలినామియల్ తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసి ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఫ్యాక్టర్ అవ్వడం అంటే రిమైండర్ 0 వస్తే కనుక ఈ డివిజన్ అనేది డివిడెండ్ ని పూర్తిగా డివైడ్ చేసింది, ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తాము. సో ఇవి కూడా డివిజన్స్ అన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం, t² - 3 తోటి 2t⁴ + 3t³ - 2t² - 90 - 12 ని డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనకి నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి మనమే నేమ్స్ ఇచ్చుకుందాము. ఆ నేమ్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఆర్డర్లో ఉన్నాయా లేదా ఎక్స్పోనెంట్స్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా చూడండి. ఇక్కడ డిగ్రీ 4 టర్మ్ ఉంది ఫస్ట్, నెక్స్ట్ డిగ్రీ 3 టర్మ్ 3t³, నెక్స్ట్ డిగ్రీ 2 ఉంది 2t², నెక్స్ట్ డిగ్రీ 1 90, నెక్స్ట్ -12. అంటే మనకు లెక్కలోనే ఆర్డర్లోనే ఇచ్చారు. నెక్స్ట్ g ఆఫ్ x డివిజన్ t² - 3. సో ఇప్పుడు f ఆఫ్ x ని g ఆఫ్ x తో డివిజన్ చేయాలి. 2t⁴ + 3t³ - 2t² - 90 - 12. f ఆఫ్ x ని g ఆఫ్ x తో డివిజన్ t² - 3. ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. f ఆఫ్ x లో ఉన్న ఫస్ట్ టర్మ్ g ఆఫ్ x లో ఉన్న ఫస్ట్ టర్మ్ తోటి డివిజన్ చేయాలి. డివిజన్ అంటే కోషంట్ కోసం 2t⁴ బై డివైజర్ లో ఫస్ట్ టర్మ్ t². సో t⁴ a⁴m/a⁴n లాగా ఉంది. ఈ 2 అనేది ఇక్కడ రాసేస్తాము. a⁴m - n అంటే క్యాన్సిల్ చేసినట్లయితే మనకి t² మిగులుతుంది. 4 - 2 2 వస్తుంది. ఇది కోషంట్ అన్నమాట. 2t² అనేది కోషంట్. సో ఇప్పుడు డివిజర్ ని కోషంట్ ని మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ ఇక్కడ వేసుకోవాలి. సో డివిజర్ t² - 3, దీన్ని ఇప్పుడు మనం వచ్చిన కోషంట్ తో మల్టిప్లికేషన్ చేయాలి. 2t², 3 2s are 6t² - 2 × 2t² × t². అంటే ఇక్కడ నెంబర్ 2 మాత్రమే ఉంది. t² × t² t⁴. సో ఇప్పుడు రాసుకునేటప్పుడు t⁴ టర్మ్ కింద t⁴, t² టర్మ్ కింద t² రాసుకోవాలి. 2t⁴ మనకి t³ రాలేదు కాబట్టి t² టర్మ్ కింద రాయాలి. -6t². నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ లైన్ లో ఉన్నటువంటి టర్మ్స్ యొక్క సైన్లు చేంజ్ అవుతాయి. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సో +2t⁴ - 2t⁴ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయడానికి ఇంకే టర్మ్ లేదు కాబట్టి 3t³ యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకుంటాము. అలానే ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్, ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 6లో నుంచి 2 మైనస్ చేస్తే 4t². బిగ్ నెంబర్ ముందు ఏ సైన్ ఉంటే ఆ సైన్. ఈ రెండిట్లో 6 పెద్దది, 6కు ముందు ప్లస్ ఉంది కాబట్టి +4t². నెక్స్ట్ అలానే ఇంకొక టర్మ్ ని దించుకుంటాం -90. మరలా సేమ్ ప్రాసెస్. ఈ f ఆఫ్ x లో మనకు వచ్చిన దాంట్లో ఫస్ట్ టర్మ్ అంటే 3t³ బై g ఆఫ్ x లో ఉన్న ఫస్ట్ టర్మ్ అంటే t². సో ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు కాబట్టి 3 యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాము. a⁴m/a⁴n లాగా ఉంది. a⁴m - n అంటే t⁴ 3 - 2, 3 - 2 అంటే 1, 3t వస్తుంది. సో ఇది కోషంట్ అన్నమాట. కోషంట్ ప్లేస్ లో రాసేసుకుందాం. మరలా డివిజన్ ని కోషంట్ ని మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ ఇక్కడ రాసుకోవాలి. t² - 3 డివిజర్. అలానే ఇప్పుడు మనకు వచ్చిన కోషంట్ 3t తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 3 3s 9t - 3 × t² × t³. సో 3t³ - 90. ఇక్కడ t² టర్మ్ రాలేదు. సో t³ టర్మ్ కింద t³ 3t³ - 90, t టర్మ్ కింద t టర్మ్ రాయాలి. సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్లు చేంజ్ అవుతాయి. +3t³ మైనస్ అవుతుంది, -90 +90 అవుతుంది అన్నమాట. సో +3t³ - 3t³ క్యాన్సిల్.
సో ఇక్కడ మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయడానికి ఏ నెంబర్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా 4t² రాసుకుంటాం. అలానే +90 -90 ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతే 0 వస్తుంది. నెక్స్ట్ ఇంకో టర్మ్ ఉంది -12, దీన్ని దించుకుంటాం. మరలా ప్రాసెస్ సేమ్ 4t²/t². ఇక్కడ మనకి f(x)లో వచ్చినటువంటి ఫస్ట్ టర్మ్ 4t² బై డివిజర్ g(x)లో ఉన్న దాంట్లో ఫస్ట్ టర్మ్ t². t² క్యాన్సిల్ 4 అంటే కోషంట్ 4 అనమాట. కోషంట్ ప్లేస్లో వేసుకోవాలి. ఇది మరలా డివిజర్ని కోషంట్ని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాసుకోవాలి. t² - 3 డివిజర్ కోషంట్ ఇప్పుడు మనకి 4 వచ్చింది. 4తో మల్టిప్లికేషన్ చేయాలి. 4 3s 12 మైనస్ 4 × t² 4t². 4t² - 12 వచ్చింది. సో దాన్ని 4t² - 12 ఇక్కడ రాసుకుందాం. సబ్ట్రాక్షన్ చేయాలి. +4t² మైనస్ అవుతుంది, -12 +12 అవుతుంది. +4t² - 4t² క్యాన్సిల్ అవుతాయి. -12 +12 క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ డివిజర్ అంటే t² - 3 అనేది g(x) అనేది f(x)కి ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. సో రిమైండర్ 0, రిమైండర్ is equal to 0. సో g(x) ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ f(x). మనకి నేమ్స్ ఇవ్వలేదు, మనమే నేమ్స్ ఇచ్చుకున్నాము. f(x)ని g(x)తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ g(x)ని f(x)కి ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, x² + 3x + 1 దీనితోటి ఈ పాలినామియల్ని డివిజన్ చేయాలి. అంటే ఇది g(x), ఈ సెకండ్ వన్ f(x) అనమాట. f(x)ని g(x)తో డివిజన్ చేసి ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన పాలినామియల్స్కి నేమ్స్ ఇద్దాము. f(x) సెకండ్ పాలినామియల్ని f(x) అనుకుందాం. f(x) is equal to 3x⁴ + 5x³ స్టాండర్డ్ ఫామ్లోనే ఉంది చూడండి. డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి ఎక్స్పోనెంట్స్. 4 3 2 1 0. సో -7x² + 2x + 2. నెక్స్ట్ డివిజర్ని g(x) అనుకుందాం. g(x) is equal to x² + 3x + 1. f(x)ని g(x)తో డివైడ్ చేయాలి. 3x⁴ + 5x³ -7x² + 2x + 2. దీన్ని x² + 3x + 1తో డివైడ్ చేయాలి. సో f(x)లో ఫస్ట్ టర్ము g(x)లో ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. అంటే 3x⁴ ఇందులో ఫస్ట్ టర్మ్ x²తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు కాబట్టి 3 యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. a(m)/a(n) లాగా ఉంది. a(m - n) అంటే 4 - 2. 4 - 2 అంటే 2. సో ఇది కోషంట్ అనమాట 3x² అనేది. 3x² కోషంట్ ప్లేస్లో రాసుకుంటాము. డివిజర్ని కోషంట్ని మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రాయాలి. సో ఇక్కడ మనకి డివైజర్ x² + 3x + 1. దీన్ని ఇప్పుడు మనకు వచ్చిన కోషంట్ 3x² మల్టిప్లికేషన్ చేయాలి. 3x² × 1 3x² ప్లస్ 3x² × 3x ముందు నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయండి. 3 3s 9 x × x² x³ ప్లస్ ఇక్కడ మనకి కోఎఫిషియంట్ 1 ఉన్నట్లు 3 1s 3 x² × x² x⁴. సో ఈ ఆన్సర్ని ఇక్కడ రాసుకోవాలి. రాసేటప్పుడు ఏ టర్మ్ కింద ఆ టర్మ్ రాయాలి. x⁴ టర్మ్ కింద x⁴ అంటే 3x⁴ ప్లస్ 9x³ ప్లస్ 3x². నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో అన్ని పాజిటివ్ నెంబర్సే, సైన్లు చేంజ్ చేస్తే మైనస్ 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 ప్లస్ 3x⁴ మైనస్ 3x⁴ క్యాన్సిల్. అలానే +5 -9 డిఫరెంట్గా ఉన్నాయి సైన్లు. అంటే ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 9లో నుంచి 5 మైనస్ చేస్తే 4, పక్కనే మనకి x³ ఉంది. బిగ్ నెంబర్కి ముందు ఏది ఉంటే ఆ సైన్ పెట్టాలి. సో ఇది 9 పెద్దది, 9కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ ఈ రెండు నెగిటివ్ నెంబర్సే, సో యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. 7 3 యాడ్ చేస్తే 10x². అలాగే నెక్స్ట్ టర్మ్ దించుకుంటాం +2x. మరలా ప్రాసెస్ సేమ్. f(x)లో ఉన్న ఫస్ట్ టర్మ్ అంటే -4x³ బై డివిజర్లో ఉన్న g(x)లో ఫస్ట్ టర్మ్ x².
సో సైన్ ఒక నెంబర్కి మైనస్ ఉన్న డివిజన్ చేసే 2 నెంబర్స్లో ఆన్సర్లో మైనస్ వస్తుంది. 4x³ అంటే x⁻3 - 2 a⁻m/a⁻n లాగా ఉంది. a⁻m-n అంటే 3 - 2 1 వస్తుంది. సో కోషంట్ -4x. ఈ కోషంట్ ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ కోషంట్ని డివిజన్ని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాసుకుంటాము. సో x² + 3x + 1 దీన్ని ఇప్పుడు మనకు వచ్చినటువంటి కోషంట్ -4xతో మల్టిప్లికేషన్ చేయాలి. 4x × 1 4x. ఈ 2 టర్మ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మైనస్ ఉన్నా ఆన్సర్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ 4 × 3 12 x × x x², 12x². సో ఇక్కడ కూడా 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -12x². నెక్స్ట్ 4 1s 4 x² × x x³. 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -4x³ ఇది. సో ఇక్కడ రాసేటప్పుడు ఏ టర్మ్ కింద ఆ టర్మ్ రాసుకోవాలి. -4x³ -12x² -4x. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్లు చేంజ్ అవుతాయి. అన్ని నెగిటివ్ నెంబర్సే ఉన్నాయి కాబట్టి ప్లస్గా మారుతుంది. నెక్స్ట్ ఇది కూడా ప్లస్ అవుతుంది. +4x -4x³ + 4x³ క్యాన్సిల్. అలానే ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 12లో నుంచి 10 మైనస్ చేస్తే 2x² x². బిగ్ నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి +2x². నెక్స్ట్ ఈ 2 పాజిటివ్ నెంబర్సే సో యాడ్ చేయాలి. 2 + 4 6 6x. నెక్స్ట్ నెంబర్ దించుకోవాలి టర్మ్ +2. నెక్స్ట్ మరలా f(x)లో ఉన్న ఫస్ట్ టర్మ్ 2x² బై g(x)లో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ x². ఈ 2 డివిజన్ చేస్తే x² క్యాన్సిల్ 2 వస్తుంది. ఈ 2 కోషంట్ అనమాట. కోషంట్ ప్లేస్లో రాసుకోవాలి. నెక్స్ట్ మరలా డివిజన్ని కోషంట్ని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాసుకుంటాం. డివిజర్ x² + 3x + 1. దీన్ని ఇప్పుడు మనకు వచ్చిన కోషంట్ 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 2 1s 2 ప్లస్ 2 పాజిటివ్ నెంబర్సే 2 3s are 6x. ఈ 2 కూడా పాజిటివ్ నెంబర్సే ప్లస్ 2 × x² 2x². సో 2x² + 6x + 2. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. అన్ని పాజిటివ్ నెంబర్సే సైన్ చేంజ్ అయితే మైనస్ అవుతుంది. +2x² -2x² క్యాన్సిల్. +6x -6x క్యాన్సిల్. +2 -2 క్యాన్సిల్. సో రిమైండర్ ఏం లేదు 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి f(x)కి g(x) ఫ్యాక్టర్ అవుతుంది. దేర్ఫోర్ హెన్స్ రిమైండర్ 0. రిమైండర్ is equal to 0. సో g(x) is factor of f(x). సో మనకు మామూలు డివిజన్స్లో కూడా రిమైండర్ 0 వస్తే కనుక ఆ డివిజర్ డివిడెంట్కి ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తాము. సేమ్ అలాగే అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం x³ - 3x + 1 ఇది g(x). దీంతో f(x)ని డివైడ్ చేసి ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో ఫస్ట్ వీటికి నేమ్స్ ఇద్దాము. f(x) = స్టాండర్డ్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. x⁻5 అంటే ఎక్స్పోనెంట్ 5 ఉంది, డిగ్రీ 5. నెక్స్ట్ డిగ్రీ 4 టర్మ్ లేదు, దీని బదులుగా 0x⁻4 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 4x³ + x² + 3x + 1. నెక్స్ట్ డివిజన్ని g(x) అనుకుందాం. g(x) = x³ - 3x + 1. సో f(x)ని g(x)తో డివైడ్ చేయాలి. x⁻4 + 0x⁻4 x⁻5 + 0x⁻4 - 4x³ + x² + 3x + 1. x³ - 3x + 1. సో f(x)లో ఫస్ట్ టర్మ్ x⁻5 బై ఇక్కడ x³ g(x)లో ఫస్ట్ టర్మ్ x³ a⁻m/a⁻n a⁻m-n అంటే x⁻2 వస్తుంది. ఇది కోషంట్. సో కోషంట్ ప్లేస్లో రాసుకుందాం. నెక్స్ట్ డివిజర్ని కోషంట్ని మల్టిప్లికేషన్ చేసి f(x) కింద రాసుకోవాలి. సో డివిజర్ x³ - 3x + 1. దీనిని ఈ కోషంట్ x² మల్టిప్లికేషన్ చేయాలి. x² × 1 x² ప్లస్ 3 నెంబర్ ఒకటే ఉంది 3 x × x² x³.
సో మైనస్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 5. సో ఏ టర్మ్ కింద ఆ టర్మ్ రాసుకుంటాం. ఎక్స్ పవర్ 5 మైనస్ 3x క్యూబ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ కింద ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. ప్లస్ ఎక్స్ పవర్ 5 మైనస్ అవుతుంది, మైనస్ 3x క్యూబ్ ప్లస్ 3x క్యూబ్ అవుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ పవర్ 5 మైనస్ ఎక్స్ పవర్ 5 0 క్యాన్సిల్ అవుతుంది. 0x పవర్ 4 అంటే 0నే. నెక్స్ట్ ప్లస్ 3 మైనస్ 4, ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో నుంచి 3 మైనస్ చేస్తే 1 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -1x క్యూబ్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ ప్లస్ 3x దించుకుందాం. మరలా సేమ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా 1 కూడా దించేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఉంది ఫస్ట్ టర్మ్, మైనస్ ఎక్స్ క్యూబ్ బై ఇందులో కూడా ఫస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబే, ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ 1 వస్తుంది. డివైడ్ చేస్తే 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంటే ఆన్సర్లో మైనస్ వస్తుంది. సో కోషంట్ -1. డివిజర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1ని -1తో మల్టిప్లికేషన్. 1 1s 1, 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ఇంటూ 1 3x. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఇంటూ -1 మైనస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది. సో మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x -1. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్, +1 రెండు పాజిటివ్ నెంబర్సే. సో యాడ్ చేయాలి 2. సో రిమైండర్ 2 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చినట్లయితే g(x)ని f(x) ఫ్యాక్టర్ అని చెప్తాము. ఇక్కడ రిమైండర్ 0కి ఈక్వల్గా కాలేదు. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, 0కి ఈక్వల్ కాదు. సో g(x) ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x). g(x) ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x).